హెచ్సియు భూముల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల ఇప్పటికే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ కూడా ఈ అంశాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా భావిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలకు పిలుపునిచ్చింది. ఖమ్మం జిల్లాలో కూడా బీజేవై మాధ్యమంలో ర్యాలీలు, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం కూడా ఇన్వాల్వ్ అయింది. ఖచ్చితంగా అక్కడ చెట్ల కూల్చివేతలను పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశించింది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి మనకు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈ అంశంలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందంటూ కూడా ఉటంకించింది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, మరో తెలంగాణ ఉద్యమం తరహాలో హెచ్సియు భూముల అంశంపై కొట్లాడతామని చెప్పి ఏబీవీపీ కావచ్చు, బీజేపీ, బీజేవైఎం కూడా పిలుపునిచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఎజెండాను ఏమి ఎంచుకోబోతున్నాయి? ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఒక సానుకూలమైనటువంటి ప్రకటన లేదు. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళన వెనుక కూడా ప్రతిపక్షాలే ఉన్నాయని చెప్పి ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యం మీరేం చెప్తారు బీజేపీ తరఫున? భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో మేము పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి అవలంబిస్తున్న విధి విధానాలపైన, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అన్యాక్రాంతం చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి అప్పనంగా కమిషన్ల కోసం కట్టబెట్టాలని చూస్తున్నాడు. దీన్ని మేము పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాము. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆల్రెడీ ఫారెస్ట్ అండ్ మానవ వనరుల విభాగానికి కూడా రిప్రజెంటేషన్ చేశాము. ఇది విద్యార్థులు ఎవరైనా కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలా అని విద్యా వ్యవస్థకు నిధులు కేటాయిస్తారు. దానికి విరుద్ధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిన భూమి, అది కూడా పచ్చని భూమి, ఫారెస్టు కేంద్రంగా హైదరాబాద్కి గుండెకాయ లాంటి భూమి. అది హైదరాబాదులో పర్యావరణం మంచిగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు, వన్యప్రాణులు ఇవన్నీ 1500 ఎకరాలది. దాంట్లో ఆల్రెడీ 800 ఎకరాలు గత ప్రభుత్వాలు అన్యాక్రాంతం చేశాయి. మళ్ళీ ఇప్పుడు మీరు 400 ఎకరాలు అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళేంటి, జింకలేంటి, తాబేళ్ళేంటి, వన్యప్రాణులేంటి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? మీకు ఇంకెక్కడ భూమి దొరకలేదా? అంటే మీ రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం మీరు ఏదైతే మొదటి నుంచి చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇక్కడ కూడా ప్రజలు మీకు తెలంగాణ ప్రజలు తెలంగాణని పాలించమని మీకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఇక్కడ కూడా వచ్చి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటున్నాను. ప్రభుత్వం చెప్తుంది మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేయట్లేదు, ఆ 400 ఎకరాలు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కట్టాలనుకుంటున్నాం, దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనిట్కు కూడా అనుసంధించే ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ కేవలం రేవంత్ రెడ్డిని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే ప్రతిపక్షాలు చేస్తున్నాయనేది ప్రధాన వాదన. ప్రతిపక్షాలు ఏమీ ప్రొజెక్షన్ చేయట్లేదండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అలానే ఉంటున్నాయి. ఇప్పుడు అది ఫారెస్ట్ వాతావరణం ఉన్నటువంటి భూమి, అది అక్కడ అనేకమంటి వన్యప్రాణులు ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, పచ్చదనం ఉంది. దాన్ని కాంక్రీట్ జంగల్ చేయాలనుకోవడంలోనే నీ యొక్క దురుద్దేశం కనపడుతుంది. నువ్వు నిజంగానే డెవలప్ చేయాలి, పారిశ్రామిక విధంగా ఐటీ హబ్గా నువ్వు హైదరాబాద్ని డెవలప్ చేయాలనుకుంటే పర్యావరణం కూడా నీకు అనుకూలించాలి కదా. రేపు అసలు మనకి ఢిల్లీ అయిన స్థాయిలో కాలుష్యం పెరిగిపోతే నీకు హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? ఆ కొద్దిగానే మీరు ఆలోచించుకోవాలి కదా. ఇంకా భూములు లేవా? అత్యధిక భూములు గవర్నమెంట్ భూములు ఉన్నది హైదరాబాద్లోనే. ఏరే భూములు ఎక్కడన్నా ఉంటే అవి కేటాయించుకోండి, మేము అభివృద్ధికి ఆటంకం కాదు. అది ఒక యూనివర్సిటీ, విద్యార్థులు మీకు అనేక రోజుల నుంచి వాళ్ళు మీకు అన్ని సంఘాలు లాస్ట్కి మీ యొక్క కాంగ్రెస్కు అనుబంధ సంఘం, విద్యార్థుల సంఘం కూడా మీ మీద పోరాడుతుంది. ఇది పద్ధతి కాదని మీకు చెప్తున్నా కానీ మీరు వినిపించుకోకుండా మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే రియల్ ఎస్టేట్ లెక్కనే మీరు చేస్తున్నారు. అది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాదు, అది ప్రభుత్వ భూమి. గతంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి టీడీపీ అధినేత ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఆ భూమిని అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేశాడు. కానీ తాము సుప్రీం ధర్మాసనంతో పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రతివాదులతో ఫైట్ చేస్తూ ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికే కేటాయించేలా పూర్తి స్థాయిలో తీర్పు వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేసింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, ప్రజల అవసరాల కోసం కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కోసమే ఆ భూమిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ యూనివర్సిటీ పెద్దలు కానీ
ప్రభుత్వం నుంచే భూమి తీసుకుంటారు. యూనివర్సిటీకి భూములు ఏమి ఉండవు. ప్రభుత్వమే ఇస్తుంది వాళ్ళకి భూములు. అది జాతీయ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇలా అండర్ కంట్రోల్లో ఉన్న భూములు విద్యా వ్యవస్థకి, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం, అక్కడ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం భూములు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకునేటప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎప్పుడన్నా కావాలనుకుంటే దాన్ని అభ్యంతరం లేదు అనే దాని మీద ఒక పాయింట్ను పట్టుకొని ఎవరన్నా విద్యావస్థలకు భూములు ఇస్తారంటే విద్యావస్థల దగ్గర ఉన్న భూములను లాక్కుంటారా? ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ అన్న చూసామా? వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయమంటున్నారంటే ఇంకొక అక్కడ అకాడమిక్ సంబంధించిన ఏమన్నా భవనాలు కట్టాలన్నా కానీ, దాని అభివృద్ధికి కానీ, దానికి ల్యాబొరేటరీ సిస్టమ్ కట్టుకోవడానికి కానీ ఉపయోగించుకోమని ఉన్నది. కానీ ఇలా ఐటీ క్యారిడార్లకు కానీ, లేకపోతే దాన్ని ప్లాట్లు చేసుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకోవడానికి ఎక్కడా లేదు. మొత్తంగా అభివృద్ధి మాటున తెలంగాణ ప్రభుత్వం విధ్వంసానికి తెరలేపిందని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఖచ్చితంగా ఈ అంశంపై దశల వారీగా పోరాడతామంటున్నారు. ఇప్పటికే బీజేవైఎం, ఏబీవీపీ నేతృత్వంలో కూడా విస్తృతమైనటువంటి ఫైట్ అయితే బీజేపీ చేస్తుందని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి ధర్నాలు, నిరసనలో బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.